హాయ్, నమస్తే ఎవ్రీబడి. ఈ వారం 2 సినిమాలు వచ్చాయి, మీ అందరికీ తెలుసు. నాని హీరోగా హిట్ 3, సూర్య హీరోగా రెట్రో. కోర్స్ నాకు డిఫరెంట్ రీజన్స్ వల్ల రెట్రో సినిమా చూడడం కుదరలేదు. సో హిట్ 3 సినిమా అయితే చూశాను. సో నాకు హిట్ 3 సినిమా చూసిన తర్వాత ఒకటే అనిపించింది, సినిమాలో రక్తపాతం ఉండడం వేరు, సినిమా కోసం నరకడం, చంపడం, పొడవడం వేరు. బట్ నరకడం, పొడవడం, చంపడం, రక్తపాతం కోసమే సినిమా తీయడం వేరు. ఈ రెండో పర్పస్ కోసం హిట్ సినిమా తీసేది అనిపించింది. ఎందుకంటే యూజువల్గా హిట్ సిరీస్ ఇన్వెస్టిగేషన్ బేస్డ్గా జరుగుతుంది. ఫస్ట్ పార్ట్ చూసుకుంటే టూ మచ్ ఇన్వెస్టిగేషన్ ఉంటుంది కంటిన్యూగా. అలాగా అది కొంతమందికి కొంచెం నచ్చచ్చు, కొంతమందికి బోర్ కొట్టచ్చు, స్పీడ్ తక్కువ ఉంటుంది. హిట్ 2 చూస్తే దాంట్లోంచి కొంచెం బయటకు వచ్చి రెండు కలిపినట్టు ఉంటుంది. బట్ హిట్ 3 ఈజ్ కంప్లీట్లీ డిఫరెంట్. హిట్ 3 ఒక ఇన్వెస్టిగేటివ్ సినిమాల్లో ఒక కొత్త జానర్ని మిక్స్ చేసినట్టుగా అనిపిస్తుంది. జనం ఏది చూస్తున్నారు, జనం ఏది ఆదరిస్తున్నారు అనే దాన్ని ఒక మేకర్ ఎప్పుడు కూడా అబ్జర్వ్ చేస్తూ ఉంటాడు. సో నాని కూడా ఒక మేకర్ కాబట్టి ఆ అబ్జర్వేషన్లో అతను గమనించింది ఏంటంటే, జనాలు కొంచెం వైలెన్స్ బేస్డ్ సినిమాలను ఇష్టపడుతున్నారా, లేకపోతే ఆదరిస్తున్నారా, లేకపోతే చూస్తున్నారా అన్న పాయింట్ మీద వెళ్ళి ఉండొచ్చు. రీసెంట్గా వచ్చిన మార్కోసు, కిల్లు, సో యానిమల్ సినిమాలోని ఈ కాలంలో తీసుకురాలేము. ఎందుకంటే యానిమల్ సో అదొక ఎమోషనల్ జర్నీ, అందులో ఈ వైలెన్స్ పార్ట్ ఉండొచ్చు, బట్ దాంట్లో ఉన్న ఎమోషను దాంట్లో అది కంప్లీట్గా డిఫరెంట్ ప్యాటర్న్. బట్ ఈ మార్కోసు, కిల్లు వేరే. సో ఈ వీటిని ఎనలైజ్ చేసుకుని ఒక అగ్రెసివ్ కాప్ క్యారెక్టర్ని క్రియేట్ చేసుకుని ఆ క్యారెక్టర్ని డిజైన్ చేసి దానికి తగ్గట్టు సినిమాని చేసేసింది. ఎందుకంటే అంతకుముందు అడవిశేషు ఎక్సర్సైజ్ చేసిన క్యారెక్టర్లకి ఈ క్యారెక్టర్ కంప్లీట్ కాంట్రాస్ట్. ఇతను మాట్లాడేది తక్కువ, ఇతని చేతిలో లాఠీ ఎక్కువ మాట్లాడుతుంది, ఇతని చేతిలో కత్తి, చాకు ఎక్కువ మాట్లాడతాయి, ఇతని చేతిలో తుపాకీ ఎక్కువ మాట్లాడుతుంది. సో ఈ టైప్ ఆఫ్ క్యారెక్టర్ డిజైన్ చేసుకొని వెళ్ళాడు. సో మనం యాక్చువల్గా ఏంటంటే, సో నాలేసిన కంటెంట్ ఎలా ఉందనేది మనం చూద్దాం. సో ఈ కంటెంట్ నాకు నచ్చిందా లేదా, ఇలా కాకుండా ఇంకెలా ఉంటే బాగుంటుంది, ఇది కాదు డిస్కషన్. సో అసలు ముందు హిట్ సినిమా ఎలా ఉందన్నది చూద్దాం. 3 సినిమా ఎలా ఉంది అని చూస్తే స్టార్ట్ అవ్వడం కొంచెం ప్రామిసింగ్గా స్టార్ట్ అవుతుంది. చాలా భలే ఇంట్రెస్టింగ్గా ఉంది, నాని మంచి హిట్ కొట్టబోతున్నాడు అని అనిపిస్తుంది ఒక మొదటి 15 నిమిషాల దాకా. తర్వాత నుంచి సినిమా డిప్ అవడం స్టార్ట్ అవుతుంది. డిఫరెంట్ ఏరియాస్లోకి వెళ్ళడం వల్ల కొంచెం మనకి ప్రేక్షకుడి దాకా ఇన్వాల్వ్మెంట్ తగ్గిపోతూ ఉంటుంది. సినిమాలో ప్రేక్షకుడి తాలూకా ఇన్వాల్వ్మెంట్ తగ్గిపోతున్న కొద్దీ ఇంటర్వల్ బ్యాంక్ దగ్గరికి వచ్చేసరికి కొంచెం అనాసక్తి వస్తుంది చూసేవాళ్ళకి. బట్ ఇంటర్వల్ బ్యాంక్ అయిపోయిన తర్వాత ఎలాగ సెకండ్ హాఫ్ కదా ఉంది, సో బెటర్ సెకండ్ హాఫ్ మనం ఎక్స్పెక్ట్ చేస్తే ఖచ్చితంగా సినిమా బాగుండే అవకాశం ఉందని మనం సెకండ్ హాఫ్లోకి వెళ్తాం. సెకండ్ హాఫ్ స్టార్ట్ అయిన తర్వాత కూడా సినిమా ఏం హైకి వెళ్ళదు. సెకండ్ హాఫ్లో ఫస్ట్ హాఫ్ అయ్యేదాకా కూడా కొంచెం మనకి ఎక్కడో డౌట్ కొట్టి తెస్తుంటుంది, ఈ సినిమా కొంచెం తేడా చేసేలా ఉంది, కొంచెం తేడా అయ్యేలా ఉంది అని చెప్పేసి. బట్ ఒక్కసారిగా అక్కడి నుంచి ఒక కొత్త టర్న్ తీసుకుంటుంది. అంటే యంగ్ జనరేషన్ అందరూ ఓటీటీలో సినిమాలు, ఓటీటీలో షోలు ఇవన్నీ చూస్తున్న వాళ్ళందరికీ పరిచయమైనా కూడా యావరేజ్గా మన ఆడియన్స్కి కొంచెం కొత్త ఎక్స్పీరియన్స్ ఇచ్చే ఒక స్కిట్ గేమ్ తరహా లాంటికి దాంట్లోకి ఎంటర్ అవుతుంది. సో అక్కడి నుంచి సినిమా జనాలకి నచ్చినా నచ్చకున్నా, అంటే నచ్చినా నచ్చకున్నా ఎందుకన్నానంటే అక్కడ ఉండే వైలెన్స్, అక్కడ ఉండే బ్లడ్ షెడ్ జనాలు కొంతమంది నచ్చకపోవచ్చు. ఇప్పుడు మోసగాడు సినిమాకి వెళ్దాం, మనం బాగా వెనక్కి వెళ్ళిపోతే, కృష్ణ గారు మోసగాడు సినిమాకి వెళ్ళిపోతే 4 గుర్రాల మీద 4 మనుషులు ఓ మనిషిని కింద పడుకోబెట్టి వాడు 2 చేతులు 2 కాళ్ళు, 2 కాళ్ళకి 2 కాళ్ళు కట్టేసి
కట్టేసి 4 వైపు నుంచి 4 గుర్రాలు పెడితే ఆ మనిషి ఎలా చచ్చిపోతాడో తెలిసింది. సో ఆ రోజుల్లోనే అదొక విధంగా చెప్పాలంటే కొంచెం వైలెంట్ పిక్చరైజేషన్. బట్ స్క్రీన్ మీద బ్లడ్, స్క్రీన్ మీద హింస, మరి కొంచెం సౌండింగ్, ఇవన్నీ కూడా కలిసి ఇప్పుడు మనకి వైలెన్స్ తాలూకు డోస్ని పెంచాయి. సో ఇలా మొత్తానికి ఈ స్కిడ్ గేమ్లోకి ఎంటర్ అయిన తర్వాత మన యంగ్ జనరేషన్ కావచ్చు, దట్ మీన్స్ ఒక 18 to 30 ఏజ్ గ్రూప్ ఏదైతే ఉంటుందో వాళ్ళకి నచ్చే మాస్ యాక్షన్ వైలెన్స్ కలగలిపిన జానర్లోకి సినిమా ఎంటర్ అవుతుంది. అది జనాలకి భలేగా నచ్చుతుంది. ఇదే క్లైమాక్స్ నచ్చని వాళ్ళు కూడా ఉండొచ్చు, అది వేరే సంగతి. బట్ సగటును చూసుకుంటే 18 to 30 years ఏజ్ గ్రూప్కి ఈ స్కిడ్ గేమ్ తరహా క్లైమాక్స్ ఏదైతే ఉందో అది బాగా నచ్చుతుంది. సో సినిమా అక్కడ పైకి లేస్తుంది. పైగా ఏమైంది, ఫస్ట్ హాఫ్ నుంచి సెకండ్ హాఫ్ దాకా కొంచెం ఇన్వాల్వ్మెంట్ తక్కువ ఉంటుంది. అక్కడికి వచ్చేసరికి ఇన్వాల్వ్మెంట్ ఏంటి, ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది, ప్రేక్షకుడు వీడు వెళ్ళి ఫైట్ చేస్తాడంటే కాదు, ఒక విజిల్ మూమెంట్ వస్తుంది. అక్కడ ఒక 2-3 విజిల్ మూమెంట్స్ పడతాయి. ఆ విజిల్ మూమెంట్స్ పడినప్పుడు ఖచ్చితంగా ఆ ఇన్వాల్వ్మెంట్ అనేది అదే ఇన్వాల్వ్మెంట్, అంతకన్నా వేరే ఇన్వాల్వ్మెంట్ అంటూ ఏముండదు. ఆ విజిల్ మూమెంట్ వచ్చిన తర్వాత జనాలకి యాక్సెప్ట్ పెరుగుతుంది. సో దాంతో సినిమా ఏమవుతుందంటే ఒక సాటిస్ఫాక్షన్ లెవెల్కి చేరుకుంటుంది. సో ఇటు సినిమా పర్లేదు, సినిమా బాగానే ఉంది, పర్లేదు అనుకుంటా. అయితే ఇది జనరల్ ఆడియన్స్ పెర్సెప్షన్లో చూస్తే. బట్ నాకంటూ ఒక ఒపీనియన్ ఉంటుంది కాబట్టి నా వరకు ఏమిటంటే ఈ సినిమాలో రైటింగ్ తక్కువ, వైలెన్స్ ఎక్కువ. రైటింగ్ పార్ట్ చాలా తక్కువ సినిమాలో. రైటింగ్ ఇంకా బెటర్ రైటింగ్ ఉంటే బాగుండేమో అనిపించింది నాకు వరకు. ఎందుకంటే సినిమాలో మంచి కొత్త పాయింట్ ఉంది. సినిమాలో మంచి కొత్త పాయింట్ అంటే స్పాయిలర్ కాదు, కొత్త పాయింట్ ఏంటంటే యూజువల్గా మనం ఒక సైకో కిల్లర్ని చాలా సినిమాలు చూసుంటాం. ఒక సైకో కిల్లరు వాడు ఒక ప్యాటర్న్లో మర్డర్లు చేసుకుంటూ వెళ్ళడం, దాన్ని మన హీరో ఇన్వెస్టిగేట్ చేసి పట్టుకోవడం అన్నది ఒక ఇది. బట్ ఇక్కడ ఏంటంటే ఒక సైకోపాత్ కాదు, డిఫరెంట్ ఏరియాలో డిఫరెంట్ పీపుల్ ఉండడం అన్నది. సో ఇది ఒక కొత్త ఐడియా. వాళ్ళందరినీ ఓ దగ్గర చేర్చడం, వాళ్ళ మధ్యలోకి హీరో వెళ్ళడం, ఇది ఒక కొత్త ఐడియా. ఇంతవరకు బాగుంది రైటింగ్. బట్ ఇంకా ఎందుకు బెటర్ చాయిస్ అంటే సినిమాకి ఒక ప్రాపర్ డైరెక్షన్ కనపడలేదు నాకు. ప్రాపర్ డైరెక్షన్ ఎక్కడ కనపడలేదంటే విలన్ను కానీ ఈ సైకోపాతులు కానీ ఓన్లీ ఒక పైశాచిక ఆనందం కోసమే ఈ మర్డర్లు చేస్తున్నారు అన్న పాయింట్ మీద ఉండిపోతే ఓకే, ఇంక దాని గురించి డిస్కస్ చేయడం లేదు. బట్ బియాండ్ దట్ మరొక పాయింట్ కూడా దర్శకుడు టచ్ చేశాడు. ఆ పాయింట్ని లాస్ట్ మినిట్లో అట్ ఏ గ్లాస్ 1 minute చక్క చెప్పుకుంటూ వెళ్ళిపోయాడు. టప అతని దగ్గర ఉన్న పేపర్ కటింగ్లు కావచ్చు, లేకపోతే ఫొటోస్ కావచ్చు, కట్ షాట్లు వేసుకుంటూ చేసుకుంటూ వెళ్ళిపోయాడు. అది జనాలు రిజిస్టర్ అవడానికి కష్టం. ఎందుకంటే అప్పటికే సినిమా ఆల్మోస్ట్ అయిపోతుంది, ఇంక 1 minute ఉంటుంది. ఇంకా అది దాని మీద ఇంట్రెస్ట్ వెళ్ళదు. ఎందుకంటే హీరో గెలిచేసిన తర్వాత ఏమైంది ఇంకా అసలు వాళ్ళు విలన్ గారి రీజన్ ఏదైతే ఎవడికి కావాలి, విలన్ మీద హీరో గెలిచేశాడు. ఇంకా అప్పుడు విలన్ గారు ఏ రీజన్తో ఇదంతా చేస్తే ఎవరికి దీన్ని కొంచెం ముందు నుంచి ఎస్టాబ్లిష్ చేసి ఉంటే వేరుగా ఉండేది. పైగా ఏంటంటే కొన్ని అంటే అది లాజికల్ మిస్టేక్లా, సినిమాకి లాజిక్స్ ఉండవు అంటే అది వేరే సంగతి. బట్ ఎంత సైకోపాత్ అయినా కూడా ఒక సైకోపాత్ ఎదుటివాడిని చంపడానికి ఆనందపడతాడు, ఎవరెవరో ఆనందపడతాడు. 10 మంది సైకోపాత్లను పక్కన తీసుకొచ్చి దగ్గర పెట్టి మీరు చంపుకుంటారంటే ఎందుకు చంపుకుంటారు? వాడు చంపుకోడే. సో అది ఎందుకు అంత ఇది అనిపించలేదు. పైగా స్కిడ్ గేమ్లో ఏంటంటే ఒక ఉత్కంఠ ఉంటుంది, ఒక ఉత్కంఠ జనరేట్ అవుతుంటుంది. సో ఏమవుతుంది, వీడు గెలుస్తాడా వాడు గెలుస్తాడా, ఎవరి ప్రాణాలు పోతాయని ఉత్కంఠ. ఇక్కడ ఆ ఉత్కంఠ అంత కనపడలా. ఇంకోటి ఏంటంటే నాని ఒక మాస్ హీరోగా 90% ఎమర్జ్ అయిపోయాడు, ఆయన డౌట్ లేదు. దసరా నుంచి కావచ్చు, సరిపోదా సినిమా కావచ్చు, ఈ సినిమా కావచ్చు, ఆయన మాస్ హీరోగా ఇమేజ్ పెంచుకుంటూ వెళ్ళిపోతున్నాడు. ఓకే, బట్ ఆ క్లైమాక్స్లో అతనికి ఒక వైట్ సూట్ వేసి అక్కడ నించోపెడితే అక్కడ అంతమంది సైకోపాతుల మధ్య అతన్ని పోర్చర్ అంత సరిగ్గా అంత ప్రేక్షకులకి కనెక్ట్ అవ్వలేదు. ఇంకా ఒక మాస్ ఇమేజ్ ఎప్పుడు కనెక్ట్ అవుతుందంటే ఆ కోటు తీసేసి
షర్ట్ ఇప్పేసి జస్ట్ బనీన్ మీద ఉంటాడు, అక్కడ కనెక్ట్ అవుతారు ఆడియన్స్ అతన్ని పోస్చర్కి దానికి. బస్ అది కూడా వాళ్ళు ముందే ఎక్స్పెక్ట్ చేసి ఉండొచ్చు. అందుకనే ముందే అదంతా ఆ సూటు అన్నీ వేసి తీసుకొచ్చి జనాలకి ఇగో ఇక్కడ మీకు ఇదిగో కావాల్సింది ఇది కదా, మీకు ఈ పోస్చర్ కావాలి, ఇగో ఇది ఇక్కడ ఇస్తున్నాం అని చెప్పి ఇచ్చి ఉండొచ్చు. ఇది పక్కన పెడితే సినిమాలో ఒక బలమైన విలన్ లేడు. సో కొత్త ఫేస్లన్నీ ట్రై చేశారు. ఓకే, సినిమాకి ఏదైనా బేసిక్ ఒక బలమైన ఉండాలి. ఈ టోటల్ స్టోరీ రన్ చేసే విలన్ ఒకడు ఉంటాడు, వాడు ఎక్కడో ఒకడు ఉంటాడు. టోటల్ స్టోరీ రన్ చేసే విలన్ ఎక్కడో ఉంటాడు. సో వాడిని మనం యూజువల్గా మనం ఏమనుకుంటామంటే ఇంత పెద్ద వ్యవహారం జరుగుతున్నప్పుడు దాన్ని ఏదో ఊహించుకుంటాం మనం. ఒక జైంట్ పర్సనాలిటీనో లేకపోతే ఒక క్యారెక్టర్నో ఒక ఆర్టిస్ట్నో మనం ఊహించుకుంటాం. అక్కడ తీసుకొచ్చి ఒక జస్ట్ ఒక అప్కమింగ్ లేకపోతే జూనియర్ ఆర్టిస్ట్ లేకపోతే ఒక మంచి నటుడే దాంట్లో డౌట్ లేదు. బట్ అతను పెడితే మనం ఇంకంత పెద్దగా ఇక్కడ హీరో ఉన్నప్పుడు అక్కడ దాంతో సమానమైన పర్సనాలిటీని ఒక యాక్టర్ని ఎవరైనా తీసుకుని ఉండాల్సింది. అది తీసుకోకపోవడం నాకు చాలా పెద్ద మిస్టేక్ అనిపించింది. నేను ఇదే విషయాన్ని నానిగారి యూనిట్లో ఎవరితో డిస్కస్ చేస్తే, లేదండి ఇది మీకు చెప్పింది వ్యాలిడ్ పాయింటే, అక్కడ ఒక మంచి యాక్టర్ పడి ఉంటే ఇంకా బాగుండుండేది అని చెప్పాను. సో దట్ ఈస్ డిఫరెంట్. అయితే నేను ఇంకోటి నాకు ఇక్కడ ఆ చివరిన చేసిన ఆ సినిమాని లాస్ట్ 1 minute కొంచెం హడావుడిగా క్లోజ్ చేసినట్టు, హడావుడిగా క్లైమాక్స్ తీసుకొచ్చినట్టు అది కొంచెం అనిపించింది. ఆ లాస్ట్ సీన్ కూడా కొంచెం దాన్ని కొంచెం కొద్దిగా ఎస్టాబ్లిష్ చేసి ఉండాల్సింది. అక్కడ ఒక యాక్టర్ని సరైన యాక్టర్ని పెట్టి ఉండాల్సింది, దాన్ని కొంచెం ఎస్టాబ్లిష్ చేసి ఉండాల్సింది. అప్పుడు మనకి అంటే మనకేంటైనా ఆడియన్స్కి ఒక ఈగో సాటిస్ఫాక్షన్ లాగా ఒక దీనిలాగా వస్తుంది కాబట్టి. బట్ సినిమాకి నాని ముందు నుంచి చెప్తూ వచ్చారు, ఇది ఎవరు చూడొద్దు, ఈ బ్లడ్ నచ్చకపోతే చూడొద్దు. బట్ ఓకే, నిజమే, ఆయన ఈ టైప్ ఆఫ్ సినిమా అందించాలనుకుంటున్నాను, నేను అందిస్తున్నాను, మీరు నచ్చితే చూడండి, నచ్చిన వాళ్ళు చూడండి, నచ్చిన వాళ్ళు రావద్దు అన్నారు. కాబట్టి ఇంకా దాని మీద డిస్కషన్ లేదు. దీంట్లో కొండలతో రక్తం పోసారా, బిందీలతో రక్తం పోసారా, ఇంకా అదే దాని గురించి మనం డిస్కస్ చేయడానికి లేదు. ఎందుకంటే ఆయన ముందే చెప్పుకుంటూ వచ్చేసాడు, నేను ఇందులో ఇలా రక్తం చూపిస్తున్నాను, ఇలా నరుకుతున్నాను, ఇలా చంపుతున్నాను అని చెప్పేసి. రెండోది, బట్ నా కంప్లైంట్ ఏంటంటే రైటింగ్ ఇంకొంచెం బాగుండి ఉండాల్సింది, ఇంకొంచెం క్లారిటీ ఉండాల్సింది. ఏదైతే సైకోపాత్ల ట్రాక్ ఉందో వాళ్ళు ఎందుకు చేస్తున్నారు, ఏం చేస్తున్నారు, అసలు వాళ్ళ మోడస్ ఆఫ్ ఆపరెంట్ మీద క్లారిటీ కూడా మిస్ అయింది. ఇంకా నేను ఇంకొంచెం ఎక్కువ చెప్పాలి అంటే కనుక మళ్ళీ అది స్పాయిలర్ అవుతుంది. అందుకని నేను చెప్పలేకపోతున్నాను. ఇక్కడ వాళ్ళు మనకి వాడు తీసినంత కూడా ఇప్పుడు అది లాజికల్ మిస్సా, క్లారిటీ మిస్సా అంటే క్లారిటీ మిస్సే అంటాను నేను, లాజికల్ మిస్ కాదు. అందుకని అక్కడ కొంచెం జాగ్రత్త పడి ఉంటే ఈ రక్తపాతం మీద ఈ పొడి చేయాలు, నరికీడాలు, మూవ్ అంటే లాఠీ పెట్టి కొట్టడమే తప్ప అసలు క్వశ్చన్ చేయడం ఉండదు. హీరో డైరెక్ట్ కొట్టడమే. నీ పేరేంటి అని అడుగుతుంది, ముందు కొట్టేసి నీ పేరుని అడిగే పరిస్థితి అన్నమాట. సో దీని మీద పెట్టిన దృష్టి కొంచెం ఆ రైటింగ్ మీద కూడా పెట్టుంటే ఇంకా మంచి సినిమా అయి ఉండేది. ఇప్పుడు ఏమైంది, అది ఈ వైలెన్స్ మొత్తం కొద్దిగా తగ్గించుంటే ఫ్యామిలీ ఆడియన్స్ కాకపోయినా కనీసం ఒక మిడ్ రేంజ్. ఇప్పుడు ఏమవుతుందంటే ఈ 18 to 30 వరకు ఓకే, 40 దాకా ఓకే, ఆ దాటి లేడీస్ రావడం, 40 దాటి లేడీస్ రావడం అంటే కొంచెం ఆలోచిస్తారు వీళ్ళు. ఎందుకంటే నాని సినిమా అందరూ చూడాలనుకుంటారు కదా, కేవలం మీరే చూడండి, మీరు చూడొద్దు అనడం కాదు కదా, వాళ్ళు కూడా చూడాలి. సో అది కొంచెం దాన్ని కొద్దిగా డౌన్ చేసి దీన్ని కొద్దిగా పెంచుంటే, రైటింగ్ కొద్దిగా పెంచుంటే ఇంకా మంచి సినిమా అయ్యేది. సో ఇప్పుడు కూడా జనం చూస్తున్నారు. సో హిట్ అని పేరు ఏ ముహూర్తం పెట్టుకున్నాడో నాని గారి సినిమాకి, ఆ సిరీస్కి హిట్ 1, 2, 3 3 కూడా హిట్ అయ్యాయి. సో అందుచేత ఇంకా వన్స్ సినిమా జనాలు చూశారు అంటే ఇంకా మనం దాన్ని యాక్సెప్ట్ చేయాల్సిందే. దాంట్లో ఉన్న మంచిని చెడుని రెండింటినీ యాక్సెప్ట్ చేయాల్సిందే. సో ఆ జానర్ని యాక్సెప్ట్ చేశారు జనాలు. మారుతున్న ట్రెండ్లో అదొక పార్ట్. సో దాని గురించి మనం కంప్లైంట్ చేయడానికి లేదు. నా కంప్లైంట్ అలా ఏంటంటే ఆ బ్లడ్ షెడ్ గురించి నా కంప్లైంట్ కాదు. లాస్ట్ హాఫ్ అన్ అవర్ మరి కొంచెం రైటింగ్, కొంచెం బ్రిలియంట్ రైటింగ్ ఉంటుంటే బాగుండేది. ప్లస్ కొంచెం డౌన్ అయిన ఫస్ట్ హాఫ్ నుంచి సెకండ్ హాఫ్, ఫస్ట్ హాఫ్ అయ్యేదాకా కొంచెం డౌన్ అయింది. అది కొంచెం ఇంట్రెస్టింగ్గా ప్యాక్ చేస్తుంటే ఇంకా బాగుండేది. ప్రస్తుతానికైతే ఇట్స్ జస్ట్ ఓకే సినిమా. థ్యాంక్ యూ.